మీ డాక్టర్ టిఎస్ గుప్తాని. మీ అందరికీ పరిచయం ఉన్న చిరకాలం నుంచి పరిచయం ఉన్న చిన్నపిల్లల డాక్టర్ని. నేను ఇవాళ మీ అందరి దృష్టికి మీ అందరికి ఉపయోగపడే ఒక విషయం మీద మీకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఆకలి లేదు సార్, అసలు ఏమీ తినట్లేదు సార్ అని నా దగ్గరకు తీసుకొస్తుంటారు. మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే దాదాపు 80 నుంచి 85-90% దాకా ఈ సమస్యని ప్రతి తల్లి తండ్రి కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం ఆరా తీస్తే దీనికి ముఖ్యమైన కారణాలు నేను చెప్పదలుచుకున్నాను. కాకపోతే అసలు విషయానికి ముందు కొన్ని మీకు వేరే ముఖ్యమైన విషయాలని మీరు గుర్తుంచుకోవాల్సినవి ముందు తెలియజేస్తాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి జీవికి మనకి ఒక పొట్ట అనే ఒక అవయవాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు. ఆ పొట్టలో టైం గడిచే కొద్దీ యాసిడ్, తర్వాత జీర్ణరసాలు కొన్ని ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వీటి మూలంగా సహజంగానే ప్రతి ఒక్కరికి ఆకలి అనేది కలుగుతుంటుంది. ఆ ఆకలి కలిగినప్పుడు మనం ఆహారం తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. కానీ ఈ ప్రక్రియని మనం కొందరు తెలిసి తెలియక మన కొన్ని చేయకూడని పనుల ద్వారా దీన్ని మనం పాడు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆహారానికి ముందు మనము సపోజ్ ఒక భోజనం కానీ టిఫిన్ కానీ చేసే ముందు వాళ్ళు ఏదైనా కోరింది, వాళ్ళు ఇష్టం కోరింది మనం ఇవ్వడం ద్వారా మనం ఆ సమయానికి తినవలసిన ఆహారాన్ని సరిగ్గా తినక ఆకలిని మనం పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇది ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి కూడా పెట్టుకోవాల్సిన విషయం. రెండవది, ఇంకో విషయం ఏమిటంటే, మనం ఒకే ఆహార పదార్థాన్ని తరచూ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. అది బిడ్డల్లో వాళ్ళకి తినాలనే ఒక తప్పన, ఆహారం తినాలనే కోరిక మనం అని తగ్గిస్తున్నానికి కారణమవుతుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా మన పిల్లల్లో ఆహారాన్ని మీద ఇంట్రెస్ట్ కలగాలి, వాళ్ళు తినాలి అని కోరిక పెరగాలి అనుకుంటే వారంలో మనకి 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజుల్లో 7 రకాల ఆహార పదార్థాలు వాళ్లకు రుచికరంగా తయారు చేసి ఇవ్వడానికి ప్రయత్నించండి. టిఫిన్ కావచ్చు, లేదా భోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు. 7 రోజుల్లో 7 రకాలుగా వాళ్ళకి ఇవ్వడం జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎక్కువ తీసుకుంటారు కూడా. తర్వాత ఇంకోటి, మీరు ఇంకో జాగ్రత్త, ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇవాళ ప్రతి తల్లి తండ్రి 1-2 పిల్లలు ఉండడం చేత వాళ్ళు ఏది అడిగితే అది మనం జంక్ ఫుడ్స్ అంటే చిల్లర తిళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటాం. ఇది అసలు బాగా నాటుకుపోయింది. జనబాహుళ్యంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. సో దీన్ని ఫస్ట్ మనం అరికట్టాలి. మన పిల్లాడికి ఆకలి పోగొట్టకుండా మన ఆకలిని పెంచి మనం చేసిన ఆహారం సత్ఫలితాలను ఇవ్వాలి అంటే ఫస్ట్ చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, జంక్ ఫుడ్స్ని మనం పక్కకు పెట్టాలి. ఇది చాలా వరకు మనకి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకోటి, మీకు జంక్ ఫుడ్ స్థానంలో మీరు పళ్ళను తీసుకోండి. ముఖ్యమైన ఆహార పదార్థాలు మనం ఇచ్చే దానికి మధ్య గ్యాప్లో, విరామంలో పళ్ళను ఆఫర్ చేయండి. మనకు సీజనల్గా ఏ పళ్ళు దొరుకుతాయో ఆ సీజన్ పళ్ళన్నీ పిల్లలకు చక్కగా వాటిని ఇంకా నేను సజెషన్ ఏం చెప్తానంటే,
ఒక రకమైన పళ్ళు కాకుండా ఒక 2-3 రకాల పళ్ళు కట్ చేసి సలాడ్ లాగా వాడికి ఆఫర్ చేయండి. వాళ్ళకు డెఫినెట్గా వాటి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనం చాలా పోషకాలు వాళ్ళకు ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇంకో పిల్లలకు మీరు తయారు చేసి ఆహార పదార్థాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలకి మనం ఎక్కువ కారం మసాలాలు వేసి తయారు చేసిన ఆహార పదార్థాలు ఇవ్వడం అనేది వాళ్ళ పొట్టకి మంచిది కాదు. అది ఆ జాగ్రత్త పాటించండి. ఇంకోటి, మీరు ఆహారాన్ని రుచిగా మలచాలి అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం దాని మీద దృష్టి పెట్టం. నెయ్యి బాగా ఉపయోగించండి. ఒక్క పెరుగుతో తప్ప ప్రతి ఆహార పదార్థంలో మనం నెయ్యిని ఉపయోగించి రుచిని పెంచి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకోటి, పిల్లలకి చాలామందికి శుభ్రత అనేది తెలియదు. సో అందుచేత పిల్లలు ఆ శుభ్రత గురించి పూర్తి అవగాహన వచ్చేదాకా నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి నెల ఒక బాటిల్ పాముల మందు పడుకునే ముందు వేస్తూ ఉండండి అని చెప్పి. దీనివల్ల చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానివల్ల చాలామంది ఆకలి కలిగింది సార్, బాగా అది పవన్ మంది వేసాక చాలా ఆకలి పెరిగింది సార్, ఇప్పుడు బాగా ఆహారం తీసుకుంటున్నారు సార్ అని చెప్పి చాలామంది నాకు తల్లిదండ్రులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఒకటి తప్పకుండా మీరు ఆచరించండి. ఇంకొక ముఖ్యమైన సలహా ఏమిటంటే, పొరపాటున కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ లేని పదార్థాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దకండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆహారం మీదనే ఇంట్రెస్ట్ పోయే పరిస్థితి రావచ్చు. అదొకటి. చివరి ప్రయత్నంగా ఆకలిని కలిగించే ఉత్తమమైన మందులు 2 చెప్తాను. వాటిని ఆహారానికి ఒక 15-20 నిమిషాల ముందు పిల్లలకి ఇచ్చి తర్వాత అసలు ఆహారాన్ని మీరు అందచేయండి. అవి 2 ఏమిటంటే, ఇప్పుడు నేను బాగా నా ప్రాక్టికల్గా నేను చాలామంది పేషెంట్స్లో వాడి మంచి రిజల్ట్స్ పొందిన 2 మందులు చెప్తాను. అవి వాడటానికి ట్రై చేయండి. ఒకటి టమ్మీ సాఫ్ట్ అనే డ్రై సిరప్ వస్తుంది. అది అంటే పౌడర్ కింద వస్తుంది. వాడే ఆ మందు తయారు చేసిన వాడే మనకి వాటర్ కూడా ఇస్తాడు, ప్యూర్ వాటర్ ఇస్తాడు. ఆ వాటర్ని ఆ మార్క్ వరకు మిక్స్ చేసి తయారు చేసుకుని అప్పుడు స్టార్ట్ చేయండి వాడటం. అది 2.5 ml చొప్పున 2 పూట్ల మన భోజనానికి ముందు ఒక 15 నిమిషాల ముందు ఇచ్చి తర్వాత భోజనం పెట్టండి. నెంబర్ 2 ఒకటి జిమ్నెట్ ప్లస్ అని ఒక సిరప్ వస్తుంది. అది ఒక 2.5 ml కానీ 5 ml కానీ ఈ రెండు కలిపి కూడా మనం వాడితే మంచి రిజల్ట్ కనపడుతుంది. ధన్యవాదాలు. ఉంటాను.